ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నమస్తే సార్. నమస్తే. సింగ్ గీతం చూసారా? ఎలా ఉంది? ఖచ్చితంగా చూడాలి. ఎలా ఉంది చూడాలి. అనేది పక్కన పెట్టేసి ఖచ్చితంగా చూడాలి. అంత ఏజ్ ఉన్న డైరెక్టర్ ఇండియన్ సినిమాలో మనకే ఉన్నందుకు మనం గర్వపడాలి. ఇంకా 90+ ఇయర్స్ ఒక 94 లెజెండరీ ఇంకా సినిమా తీస్తున్నాడు, ఇంకా తీస్తాడు. ఒక ఆయనకు లెజెండరీ 107 డైరెక్టర్. వచ్చినా తీస్తాడు. ఆ, అంటే కాలం కంటే ముందు ఆలోచించే మైండ్ సెట్ ఉన్న మనిషి తను. హ్మ్, అంతే కదా. yes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ ఏమీ లేని టైంలోనే మూకీకి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. హ్మ్, అది హిట్. అండ్ ఆ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ ఇంకో మూకీ రాలా, హ్మ్, ఎవరు ఆ సాహసం చేయాల. అవును. నెక్స్ట్ తర్వాత విచిత్ర సోదరుల్లో హ్మ్, ఆ చిన్న లెగ్ కమల్ హాసన్ హ్మ్, అలా ఎలా సినిమా అంత సర్కస్ కమల్ హాసన్. కష్టపడ్డాడు అని yes, yes. అదొకటి పిగ్మీ లాగా. హ్మ్, నెక్స్ట్ మైకల్ మదన కామరాజు హ్మ్, ఒకే ఫ్రేమ్ లో 4 కమల్ హాసన్లను పెట్టాడు. హ్మ్. ఆ రోజుల్లో అసలు ఏం లేదు అలా. అసలు ఆ బ్రెయిన్ లో ఇన్ని ఎలా వచ్చాయని చెప్పేసి అనిపిస్తుంది సార్. నెక్స్ట్ మళ్ళీ అసలు నీకు గ్రాఫిక్స్ అంటేనే తెలియని కొత్త దశలో పెద్ద టైం మిషన్ ని తీసుకొచ్చి అది వెళ్తూ ఉంటే పక్క పక్కన కాలాలన్నీ పోతా ఉంటాయి కదా, ఆ Yes. థాట్ రావడం. అవును. అంటే అలా అలా కన్విన్స్ చేయడం నిన్ను. హ్మ్, అండ్ ఆ రోజుల్లో నిన్ను నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళడం, లేక పాత శ్రీకృష్ణ దేవరాయల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందనే చూపించడం, ఆ థాట్ రావడం కూడా గ్రేటే కదా. అసలు అంత పెద్ద డైరెక్టర్ ఆయన ఇన్ని రోజుల తర్వాత ఇన్ని ఇయర్స్ 94 ఇయర్స్ ఇప్పుడు 94 ఇయర్స్ కి ఒక మూవీ చేయడం, దానికి నాగశ్విన్ గారు లాంటి ఒక మంచి డైరెక్టర్ ప్రొడ్యూస్ చేయడం, ఈ కాంబినేషన్ అసలు చాలా బాగుంది కదా. చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఎంచుకున్నా సరే, అంతకుముందు వెల్కమ్ ఒబామా చేశాడు, సరిగ్గా రీచ్ అవ్వలేదేమో. ఎస్, ఎస్. మళ్ళీ అందరు కొత్త వాళ్ళని పెట్టి నిన్ను కన్విన్స్ చేయడం కూడా గ్రేటే కదా. అవును. 40 ఏళ్ల క్రితం రాసుకున్న కథ ఇది. హ్మ్. కమల్ హాసన్తో అనుకున్నారు. 40 ఏళ్ల క్రితం ఆ, ఓకే. అప్పుడు కుదరలా ఎందుకో. హ్మ్, తర్వాత అదే థాట్ ప్రాసెస్ని ఈ జెంజీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కూడా నువ్వు ధైర్యం చేసావు. హ్మ్, అండ్ మళ్ళీ ఏంటిది, కంప్లీట్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీయే. కుబేరపురం అనే ఊరిని సృష్టించారు. హ్మ్, జైలు నుంచి వస్తాడు, భూపాల్ జైలు నుంచి హీరో. లాయర్ వచ్చేసి సర్లే నీకు అక్కడెక్కడో ఆస్తులు ఉన్నాయి పో, ఎతుక్కుంటూ పోయావు పురం. అంటే భూమి లోపల గోల్డ్ ఉంది. ఓకే. సో మీరు అందరూ రిచ్, అవి తవ్వుకుంటే ఎంత తవ్వుకుంటే అంత రిచ్ మీరు. సో ఏం చేస్తున్నారు, పైన ఉన్న చెట్లన్నీ నరికేసి అందరు లోపల లోపల తవ్వుతూ ఏదో రకంగా ఉన్నారు. హ్మ్, ఈ భూమికి అడ్రస్ లేదు అంటే పక్కోడు కన్నేస్తాడుగా. ఎస్. అలా ఇంకో హీరోయిన్ ఆ భూమిని మీద కన్నేసింది. ఓ అండర్స్టాండింగ్లో మళ్ళీ వీళ్ళు సాధించుకొని ఏదో తవ్వుకుందాం అనుకున్నారు. అనుకునేటప్పుడు లాస్ట్ ఇంకొక చెట్టుని నరకాలి. ఊరి మొత్తంలో ఒకే చెట్టు ఉంటే ఆ చెట్టుని ప్రాణంగా పెంచుకునే ఒక అమ్మాయి ఉంది, అమ్మలా కాపాడుకునే అమ్మాయి. ఆ చెట్టు కొట్టేయాలంటే ఈవిడికి ఇష్టం ఉండదు, కానీ కొట్టేస్తారు లాస్ట్కి. కొట్టేసి తను శాపం పెట్టింది ఊరికి, మీరందరు నాశనం అయిపోను అని ఒక శాపం పెట్టేసింది, మీకు అందరు మాటలు పడిపోవాలని. మాటలు పడిపోతాయి, కాకపోతే పాటలు ఒక 20 మినిట్స్ వరకే డైలాగ్స్. ఆ తర్వాత ప్రతి క్యారెక్టర్ పాట పాడుతానే ఉంటుంది, డైలాగ్స్ అన్ని లాస్ట్ వరకు. సో దట్ ఈస్ కాల్డ్ సింగ్ గీతం. సింగ్ గీతం హ్మ్, అట్లా పెట్టుకున్నాడు టైటిల్. హ్మ్, సరే అంతసేపు పాటలు పాడితే ఏంట్రా ఇది సోది అనుకుంటారు చాలామంది. బట్ దేవిశ్రీ హ్యాండిల్ చేసిన విధానం అండ్ అందరి సొంత గొంతులు, ఈవెన్ డబ్బింగ్ ఆర్టిస్టులు పెట్టి కూడా చేసుకున్నారు. బట్ Hmm. ఎక్కడ కూడా నీకు ఇబ్బంది పెట్టదు. నీకు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకి హీరోయిన్లే సగం వచ్చిరాని తెలుగు మాట్లాడతా Yes, డబ్బింగ్ yes, ఉంటాయా, yes, ఇబ్బంది yes. పడతామా? అవును. అందరు కొత్త వాళ్ళు ఎంత న్యాచురల్గా బ్యూటిఫుల్ యాక్ట్ చేశారంటే అసలు ఆ క్రెడిట్ ఈయనకే దక్కింది. అసలు ఆయన నాగశ్విన్ దీన్ని నిర్మించాలనుకోవడం కూడా గ్రేట్. నీకు కల్కి సెట్లు కనిపిస్తాయి ఆ, యాక్చువల్లీ. నేనేమనుకున్నా అంటే పర్సనల్, వీళ్ళు ఎవరు చెప్పలే, ఐ థాట్ వన్స్ వాచింగ్ మనం చూసేటప్పుడు అనిపిస్తుంది, కల్కి సెట్లోకి ఒకవేళ సంగీతం గారు వచ్చి హ్మ్, ఆ రోజుల్లో ఆయన తీయాలనుకున్న సినిమా ఆయన థాట్ వచ్చి, నాకు అప్పట్లో ఒక ఆలోచన వచ్చింది దీంట్లో కంప్లీట్ చేసేస్తే బాగుంటుంది అంటే మేబీ వీళ్ళు స్టార్ట్ చేసారేమో తెలియదు, ఓకే. అలా అనుకోని ఉండొచ్చు. హ్మ్, తెలిసిపోతుంది అన్ని సెట్స్లోనే ఉన్నారు వీళ్ళని తెలిసిపోతుంది, అంత ఎబ్బెట్టుగా ఉండదు. ఇప్పుడు హనుమాన్ ఉంది, ఆ సెట్టే కదా ఆ ఊరంతా, మనకు అంత న్యాచురల్ ఫీలింగ్ ఎలా వచ్చింది, ఇది కూడా అలాగే ఉంటుంది, ఏం ఇబ్బంది పెట్టదు. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ క్యారెక్టర్స్, తులసి గారికి ఒక బంగారం లాంటి రోల్, శివనారాయణ గారికి మంచి రోల్, ఉన్న ఆర్టిస్టులందరికీ మంచి 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 రోల్స్, హ్మ్, ప్రతి క్యారెక్టర్కి ఎంత బాగా చేశారంటే వాళ్ళు కూడా. అండ్ టెక్నికల్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఈ సినిమా చూస్తున్నంతసేపు ముచ్చటేసింది. అసలు ఈ జెంజీ యాక్సెప్ట్ చేస్తుంది ఖచ్చితంగా, వాళ్ళని కన్విన్స్ చేసేలాగా ఉంది. ఒక మెసేజ్ ఏం లేదు, సింపుల్ మెసేజ్, హ్మ్. భూమి లోపల బంగారం ఉందో లేదో నీకు తెలియదు, అవును. నాకు తెలియదు. ఆ, ఉందనుకున్న భ్రమలో పైనున్న బంగారం లాంటి పర్యావరణాన్ని ఎందుకురా పాడు చేస్తావు. ఓకే.
అంతే, అంత మంచి మెసేజ్ ఇచ్చాడు, ఇంకేం కావాలి చెప్పు. యాక్చువల్గా ఎలా మిస్ అయ్యానంటే రాత్రి 8 o'clockకి ప్రీమియం ఐమాక్స్ బుక్ చేసావు, IMAX. క్యాన్సిల్ చేసి రిఫండ్ చేశాడు కదా, నాకు అదే జరిగింది. అంటే మాకు మామూలుగా మా మీడియా వాళ్ళని రమ్మని చెప్పారు. సో వెళ్దాం అనుకునే లోపు సడన్ గా ప్రింట్ ప్రాబ్లం నేను స్క్రీన్ 2 చేసా, పైన దొరికాయి. ఆ బ్లాక్ చేసే టైంలో 2-3 కాల్ చేసా, వస్తావా అని. మళ్ళీ అవే బుక్ చేసా. నేనేమనుకున్నా అవే ఇంకెవరైనా బుక్ చేసుకుంటే నాకు క్యాన్సిల్ అయ్యేమో అనుకున్నా. తర్వాత చూస్తే కనిపించలేదు. ఆ 4-5 థియేటర్స్ ఉన్నాయి. సరే కష్టపడి ఈ రోజు చూసాం. మార్నింగ్ మళ్ళీ 8:45కి సేమ్ షో. సో వెళ్దాం అనుకుంటే నాకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి అని చెప్పేసి ఇంక వెళ్ళడం కుదరలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే అబ్బా మంచి మూవీని మిస్ అయిపోయానా అనిపించింది. అండ్ ఈ సినిమాలో మళ్ళీ క్యామియోస్ ఓ లాస్ట్ లో విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ చేస్తాడు. అండ్ నివేత పేతురాజు ఉంది, రాహుల్ రవీంద్రన్ ఉన్నాడు. నేనేం స్పాయిలర్ అలర్ట్ ఇవ్వట్లేదు, అందరిని సినిమా చూడమని చెప్తున్నా. సూపర్. అంటే మీరు బేసిక్ చెప్తుంటే ఏదైనా సినిమా గురించి ఇంత చెబితే మొత్తం చెప్పేశాడు కదా ఎందుకులే అనిపిస్తుంది. బట్ ఇది అలా కాదు, నాకు ఇంకా చెప్పాలని ఉంది. ఓకే. అంటే అందరూ చూడాలి ఇలాంటి సినిమాలు. బికాజ్ ఒక టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు నీకు భైరవ ద్వీపం ఉంది, అలా మంచం లేచి ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంచం లేచి వచ్చి ఇట్లాంటి డిఫరెంట్ థాట్స్ అన్ని కొంతమందికే వస్తాయి. అవునవును. అట్లాంటి రేర్ డైరెక్టర్ మనకున్నందుకు మన అదృష్టం. అసలు అలాంటి డైరెక్టర్స్ దొరకడం కూడా చాలా అదృష్టం. And బట్ చాలా తక్కువ టైంలో షూట్ కంప్లీట్ చేశారు. ఆల్రెడీ ఉన్న సెట్స్ ని వాడుకున్నాడు. వేరే సినిమా సెట్ ని మనం వాడుకుంటే ఎంత బాగుంటుంది చెప్పు. కాస్ట్ తగ్గిందా, యా ఆ ప్రొడ్యూసర్ సేఫ్, ఆర్టిస్టులందరికీ గుర్తింపు ఉంది. కొన్ని సినిమాలు ఉంటాయి అవసరం లేని క్యారెక్టర్స్ కూడా పెద్ద 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 తలకాయలను పెట్టుకుంటారు, అవును. ఏమీ ఉండదు ఉపయోగం. బట్ ఇక్కడ అట్లా కాదు, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్. అండ్ ఆ కొత్త పిల్లలను చూస్తుంటే ఎంత బాగుంది. రేపటి రోజు వీళ్ళు అన్ని సినిమాలు వెళ్తారు చూడు. ఆ ఇద్దరు హీరోయిన్లు, ఈ అబ్బాయి, ఇంకా బోల్డ్ అంతమంది ఉన్నారు కొన్ని క్యారెక్టర్స్, ఓకే. అందరూ బాగా చేశారు. మీరు చెప్తుంటే ఎప్పుడెప్పుడు మూవీ చూద్దాం, ఇవాళ ఈవినింగ్ లోపు అయితే చూసేస్తాను. బట్ రియల్లీ అంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాం అన్న మాట అయితే నాకు తెలుసు. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో విన్నాను అది. బట్ ఇంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పైతే ఎక్స్పెక్టెడ్. బట్ మీరు చెప్తుంటే ఇంకా ఇంకా చూడాలని అయితే దేవిశ్రీ నువ్వు వస్తుంటే నేను వద్దంటానలో పౌర్ణమి BGM లో పెట్టాడు. యా నెక్స్ట్ మళ్ళీ పౌర్ణమిలో వచ్చి ఇది ఎక్కడో విన్నట్టుంది అంటే అక్కడ ఉంది. అలా ఇబ్బంది పెట్టకుండా పౌర్ణమి మొత్తం పాటలే ఉంటాయి, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల్లో కూడా ఎక్కువ పాటలు ఉంటాయి, వచ్చినప్పుడల్లా వినాలనిపిస్తూ ఉంటుంది. అవును. ఇది డిఫరెంట్ జోనర్ అయినప్పటికీ కూడా అందరూ పాడుతా ఉంటే అసలు నీకేం బోర్ అనిపించదు, కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఓకే. విన్నామే ఏంటి ఇంకా పాడుతున్నారు, ఎవరైనా మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. బట్ ఏమి ఇబ్బంది పెట్టు, నువ్వు పరుగు పెడుతున్న కొద్ది ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చి ప్రీ క్లైమాక్స్కి వెళ్తూ అలా వెళ్తూ నీకు ఇంకా క్యామియోస్ సర్ప్రైజ్ చేసేసరికి ఆ ఫీలింగ్ అంతా పోతుంది, మంచి అనుభూతితో బయటకైతే వస్తారు. కానీ బాగుంది సార్. లైక్ అంటే ఇక్కడ కాంబోనే వండర్ఫుల్ కాంబో. ఒక సూపర్ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేశారు అండ్ ఒక సెన్సేషనల్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ ఇక్కడ సినిమా డైరెక్షన్ చేశారు. దట్టు ఈ ఏజ్ లో. జనరల్ గా ఏంటంటే ఒక టైం అనేది డైరెక్టర్స్ ఉంటుంది, దిస్ ఇస్ ద డైరెక్టర్స్ టైం అంటారు. బట్ ఈయన టైం ఏంటో అప్పుడెప్పటి నుంచో ఎప్పుడు దాకా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అఫ్ కోర్స్ మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా అన్ని డైరెక్టర్లకు అందరికీ ఉంటుంది అది. బట్ మీరు చెప్పిన ఈ ఫీల్ అనేది నిజంగా గూస్ బాంబ్స్ అనిపిస్తుంది. బట్ రియల్లీ వండర్ఫుల్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా డెఫినెట్ గా వెళ్ళి చూడాల్సిన సినిమా. బంగారంలా చూడొచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఇంకా చెప్పాలి రియల్లీ వండర్ఫుల్ అండి. యాక్చువల్గా సింగ్ గీతం గురించి చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. లైక్ అంటే ఇప్పుడు రావాల్సిన మూవీ కాదు, ఎప్పుడో స్టోరీ, ఇప్పుడున్న వాళ్ళకి నచ్చుతుందా లేదా, ఎంత వరకు ఈ జెన్జీ ఆల్ఫా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టి యా నీకు ఏదైనా ప్రయోగం చేయాలంటే అది రీచ్ అవ్వాలంటే ఎవరైనా ఏం చేస్తారు. ఇప్పుడు ఓ విజువల్ వండర్ తీద్దాం అనిపిస్తుంది, విజువల్ వండర్ తీయాలంటే 300 కోట్లు ఖర్చు అవుతాయి. 300 కోట్లు వెనక్కి తెచ్చుకోవాలంటే అన్ని తెలిసిన మొహాలు పెద్ద స్టార్ హీరోని పెట్టుకుంటావు బిజినెస్ కోసం. కానీ ధైర్యం చేసి కొత్త వాళ్ళని పెట్టావుగా, ఈవెన్ దో దే కన్విన్స్డ్, అది గ్రేట్ ఇక్కడ. వెరీ వెరీ నైస్. సో మొత్తానికి మీరు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.